అపరాల పంటలు గనక చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పండించే పంటలు గనక పెసర, మినుము. అంటే ఇవి దాదాపు అన్ని కాలాలలో పండుతుంది. అంటే వర్షాకాలము, తర్వాత యాసంగి, తర్వాత వేసవి కాలంలో పండించుకోదగ్గ పంటలు. తర్వాత అధిక విస్తీర్ణంలో సాగేటువంటి పంటను చూసుకున్నట్లయితే కంది. ఇది వర్షాకాలంలో దాదాపు చాలా పెద్ద మొత్తంలో సాగు చేస్తారు ఉన్న అపరాల పంటలలో. తర్వాత కొద్దిమేర రబీలో కూడా ఇప్పుడు ఏరియా పెరగడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి శనగాని దాదాపు ఓన్లీ రబీలనే పండించడం జరుగుతుంది. ఈ ఇంపార్టెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ అపరాల పంటలలో ముఖ్యంగా ఈ పప్పు దినుసు పంటలు అని చెప్తాను జరుగుతుంది. ఇవి మనకు రైతులకు ఏ విధంగా మేలు చేస్తాయని చూసుకున్నట్లయితే ఇవి లెగ్యుమినేసి జాతికి సంబంధించినవి కనుక ఇవి గాలిలోని నత్రజనిని స్థిరీకరించి వేరుబుడిపల్లల్లో రైజోబియం బ్యాక్టీరియా సహాయం ద్వారా నత్రజనిని తయారు చేస్తాయి. అంటే ఇవి తనకు కావాల్సిన పంటకు కావాల్సిన నత్రజనిని తర్వాత వేసుకునే పంట కూడా కొంతమేర నత్రజనిని స్థిరీకరిస్తాయి. కాబట్టి ఇవి మనకు బయట నుంచి ఏదైతే మనం నత్రజని అప్లై చేస్తున్నామో వివిధ వేరే పంటలకు దీనికి అంతగానం అవసరం లేదు, చాలా కొద్ది మొత్తంలో వాడతాం. అలాగూ మళ్ళీ తర్వాత పంట కూడా ఇది కొంతమేర ఇస్తుంది. ఇప్పుడు కంది కనుక చూసుకున్నట్లయితే ఆకు రాల్చడం ద్వారా కూడా దాదాపు 20 నుంచి 25 కిలోల వరకు కూడా మనకు 1 హెక్టార్కు నత్రజని అనేది స్థిరీకరణ జరుగుతుంది. అలాగే పెసర, మినుము కనుక చూసుకున్నట్లయితే పెసర ముఖ్యంగా పంటగా చేస్తున్నారు. తర్వాత కొద్దిమేర ఇప్పుడు వరికి ముందుగా అంటే దాదాపు చూసుకున్నట్లయితే వేసవి కాలం మే చివరనో లేదా జూన్ ఫస్ట్ వీక్నో ఒకవేళ వేసుకున్నట్లయితే మనకు గ్రీన్ మాన్యూరింగ్ క్రాప్ కాకుండా పనికి రావడం జరుగుతుంది. అంటే ఇది పెసర తీసుకున్న తర్వాత ఈ ఏదైతే మనం వేసుకుంటున్నామో ఈ వరికి ముందే వేసేసుకొని పూత సమయంలో లేదా ఒకవేళ పంట వస్తుంది లేకపోతే పూత సమయంలో కలిదున్ని మళ్ళా వరి సాగుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రకంగా ఈ అపరాల పంటలు చాలా వరకు రైతులకు మేలు చేస్తాయి. మానవాళి పరంగా చూసుకున్నట్లయితే మనం ఈ పప్పు దినుసులను తినడం వల్ల దాదాపు ఈ మనకు దీంట్లో ఎనిమల్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఎక్కువ శాతంలో లభించడం జరుగుతుంది. దాదాపు ఒక్కొక్క పంట నుంచి 20 నుంచి 27% వరకు ఈ ప్రోటీన్ అనేది మనకు లభించడం జరుగుతుంది, మాంసకృతులు. ఇందులో కనుక చూసుకున్నట్లయితే దాదాపు కందిలో కనుక చూసుకున్నట్లయితే ప్రోటీన్స్ దాదాపు 22 నుంచి 23% ప్రోటీన్స్ లభ్యం కావడం జరుగుతుంది. అలాగే పెసర, మినుము కనుక చూసుకున్నట్లయితే దాదాపు 23 నుంచి 24%. అలాగే శనగ పంటలో 19%, అలాగే బొబ్బరలో కూడా 19 నుంచి 22% వరకు ఈ ప్రోటీన్స్ అనేది లభ్యం కావడం జరుగుతుంది. వీటితో పాటుగా మనకు ఈ ప్రోటీన్స్ వేరే పంటలతో పోల్చినట్టయితే సపోజ్ గోధుమతో పోల్చినప్పుడు ఈ ప్రోటీన్స్ అనేది డబల్ అంటే దాదాపు 2 ప్రోటీన్స్ ఇందులో ఉండడం జరిగింది. అలాగే వరితో చూసుకున్నప్పుడు మనకు అంటే బియ్యం అన్నంతో చూసుకున్నప్పుడు ఇది 3 ప్రోటీన్స్ ఈ అపరాల పంటలలో ఉండడం జరుగుతుంది. వీటితో పాటుగా మనకు కావాల్సిన మానవాళికి కావాల్సిన అమైనో యాసిడ్స్ కానీ అమైనో ఆమ్లాలు, తర్వాత మినరల్స్, విటమిన్స్, విటమిన్ ఏ, తర్వాత కాల్షియం, ఐరన్ ఇవన్నీ కూడా మంచి మనకు సౌలభ్యంగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ పప్పు దినుసులలో ఇవి ఖచ్చితంగా పెరిగే పిల్లలకు కానీ తర్వాత ఆడవాళ్ళకు కానీ అందరికీ ఉపయోగకరంగా మనకు హెల్త్ బెనిఫిట్ పరంగా చూసుకున్నట్లయితే ఇవి ఖచ్చితంగా తీసుకోవాలి. మనకు ICMR కూడా భారత వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే ఉన్నదో ఈ మండలి ఏదైనా చూపించిందంటే మనకు ప్రతి మనిషి దాదాపు 14 ఏళ్ళ తర్వాత 52 గ్రాములు ఒక రోజుకు తినాల్సిన మోతాదు 52 గ్రాములు పప్పు దినుసులు మొత్తానికి ఏదో ఒక రూపంగా. కాకపోతే అంత మోతాదులో ఇప్పుడు మనకు లేదు, తక్కువ ఉంది. దీన్ని మనం పెంపొందించుకోవాలనుకుంటే ఖచ్చితంగా రైతులు అంతర పంటగా కానీ లేకపోతే మనకు సోల్ క్రాప్ ఏక పంటగా కానీ లేకపోతే ఇంకా వివిధ రకాల పంటల సరళిలో ఈ 3 సీజన్లలో ఏదో ఒక సీజన్ను ఎంచుకొని అపరాల పంటను సాగు చేసుకున్నట్లయితే నేల ఆరోగ్యం మనకు ముందు తరాలకు మంచిగా నేలను జాగ్రత్తగా ఇవ్వాలన్నా ఇప్పుడు అనేక రకాల పంటలలో మనకు ఫెర్టిలైజర్ చూస్తున్నాం, ఎక్కువ మోతాదులో వేయడం జరుగుతుంది. కానీ ఈ ఫెర్టిలైజర్స్ అనేది మనం వేయడం చాలా తక్కువ మోతాదులో వేసి ఇవి మనకు నేలకు కొంతమేర అందించేటివే. కాబట్టి ఈ అపరాల పంటలను ఎన్నుకొని కనుక సాగు చేసుకున్నట్లయితే నేల భౌతిక పరిస్థితులు మెరుగుపడి నీరును పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. తర్వాత ఆర్గానిక్ కార్బన్ కూడా మన కొద్దిమేర మనకు కొన్ని సంవత్సరాలు పండించుకుంటూ పోతే ఈ ఆర్గానిక్ కార్బన్ కూడా కొంతమేర పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ అపరాలను ఎన్నుకొని ఖచ్చితంగా సాగు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.